ఆ మనీ ఎవరిది, ఆ అబ్బాయి ఎవరు, మనోహర్ అతన్ని చంపడానికి ఎందుకు ట్రై చేశారు? ఆ నలుగురు హంతకుల పేర్లు చెప్పే వరకు మనోహర్ని నేను ప్రాణాలతో ఉంచుతాను. ఈరోజు దసరా. ఒక రావణుడు దహనమవుతుంటే ఇంకో రావణుడు చిక్కుకుంటాడు. ఈ రోజు మన ప్రాజెక్ట్ మొదలైంది కనుక చిన్న సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను. రావణ దహనం. మీ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఈ సంతోషంలో పాల్గొనాలని నా కోరిక. నా పార్ట్నర్స్ అందరికీ ఫోన్ చేస్తాను, సాయంత్రం కలుద్దాం. ఓకే అంకుల్, పర్ఫెక్ట్. తీసుకో. సరే, నువ్వు వెళ్ళు. ప్రియా, ఈ పాములు మోహినిని ఎలా ఇరికిస్తాయంటే, మోహిని ఎప్పటికీ శివానీని చేరుకోలేదు. ప్రియా, అన్నీ రెడీ అయ్యాయా? ప్రియా, వాళ్ళు వచ్చేసారు. హీరా తన పని మొదలు పెట్టాడని నేను అనుకుంటున్నా. నమస్తే అంకల్. నమస్తే, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు? నువ్వు చెప్పినట్టే అందరినీ తీసుకొచ్చాను. ఇతరు అబ్దుల్, ఇతరు మనోహర్. నమస్తే. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. మీ గురించి చాలా విన్నాను. మా గురించి అంత మంచి విన్నారని ఆశిస్తున్నాను. తప్పకుండా మా జనరేషన్ కి మీరే రోల్ మోడల్. అంకుల్, ఈ రోజు రాముడి తిలకం పూజ ఏర్పాటు చేశాను. మీ చేతుల మీదుగానే జరగాలి. అన్నట్టు మిగతా వాళ్ళెవరూ రాలేదు. మీరు మాత్రమే. సరే, ప్లీజ్ రండి. రాజ్, ఎక్కడికి వెళ్తున్నా? నందిని గారు, మేము మనోహర్ గారిని అంతా సూటిగా ఆడడానికి వెళ్తున్నామా? రాజ్, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళి వారిని ఏం అడుగుతావో, ఆ అబ్బాయిని ఎందుకు చంపారో అడుగుతావా? అసలు నీకేమనిపిస్తుంది? నువ్వు అడిగితే వాళ్ళు నిజాలన్నీ ఒప్పేసుకుంటారా? నిజంగా పిచ్చివారిలా ప్రవర్తించు. నందిని, ఒకవేళ మనం అడగకపోతే మనం ఇంకా పిచ్చోళ్ళం అయిపోతాం. రాజ్, కాస్త ఓపిక పట్టు, నా మాట నమ్ము. మనం ఏదో ఒక దారి తప్పకుండా వెతుకుదాం. ఈ మోహిని హీరోయిన్ లా ఎంత టైం తీసుకుంటోంది? అక్కడ పూజ అయిపోయాక మనం అక్కడికి చేరుకుంటాం. అసలు మనమందరం అక్కడికి ఎందుకు వెళ్తున్నామో నాకైతే అర్థం కావడం లేదు. మామ్, అవును వెళ్దామా? అవును పద, అక్క ఎక్కడ ఉండిపోయిందో తెలీదు. మామ్, ఏమైంది? నానమ్మ, పాము డోర్ దగ్గర. కిటికీ దగ్గర కూడా పాము. ఒరే దేవుడా, ఇక్కడ కూడా పామే. మేడం, పాము! దేవుడా, అసలు ఏం జరుగుతోంది? అత్తయ్య, ఇదంతా ఏంటి? ఏందో అస్సలు తెలియడం లేదు. రోహిత్, వెనకిరా. మోహిని, మోహిని. మా చాముండా. శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి వేంచేస్తున్నారు. సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి,
సియావర రామచంద్ర కి సియావర రామచంద్ర కి. ఆనంద్ గారు మరియు వారి స్నేహితులు స్టేజ్ మీదకు వచ్చి తిలకం దిద్దాలని నేను కోరుతున్నాను. ప్రియా, ఈ హీరా ఇంకా ఎందుకు రాలేదు? పని పూర్తయిందా శివాని? మోహిని ఇక అక్కడి నుంచి బయటికి రాలేదు. ఇక చాలు, మనం మనోహర్ని అడవికి తీసుకువెళ్ళాలి. హీరా, నువ్వు మనోహర్లా స్టేజ్ పైకి వెళ్తావు. తప్పకుండా. మరి ప్రియా, నువ్వు ఆర్గనైజర్లా మనోహర్ని నా దగ్గరికి తీసుకురావాలి. మాకు గుర్తుంది, నువ్వు మాత్రం అసలు ఆర్గనైజర్ దృష్టిని మళ్లించి వేరే చోటుకి తీసుకువెళ్ళు. రేఖ, ఒక్క నిమిషం. రేఖ, అకస్మాత్తుగా నా తల చాలా నొప్పిగా ఉంది. నా కార్లో మందులున్నాయి. ప్లీజ్ వెళ్ళి నా కార్లోంచి మందులు తీసుకొస్తావా? సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అరే మీరందరూ దగ్గరకు రండి. నా మాట వినండి. వెంటనే ఒక వలయంలా నిలబడి ఒకరి వెనుక ఒకరు తగిలేలా నిల్చోండి. త్వరగా చెయ్యండి, త్వరగా. నేను ఏ మంత్రం అయితే చెప్తున్నానో మీరు చెప్పండి, సరేనా? ఓం నమో భగవతాయ రుద్రాయ. కొంచెం కూడా కదలకూడదు, ఇది చెప్తూనే ఉండాలి. 101 సార్లు జపించండి. ఈ పాములు తమంతట తామే పారిపోతాయి. ఈ పాములో ఇక్కడికి రావడం ఖచ్చితంగా ఎవరో పన్నిన కుట్రే. నాన్నగారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. అద్దు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? నేను ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళాలి. ఓం భగవతే రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమో భగవతాయ రుద్ర. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతాయ రుద్ర. దీది, మమ్మల్ని వదిలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు. ఇప్పుడు మళ్ళీ 101 సార్లు మంత్రాన్ని చెప్పడం మొదలు పెట్టండి. మీ మంత్రాలు కొనసాగినంత వరకు ఈ పాములు మీకు దూరంగా ఉంటాయి. మొదలు పెట్టండి, చెప్పండి. ఓం నమః భగవతే రుద్ర. ఓం నమః భగవతే రుద్ర. ఓం నమః భగవతాయ రుద్ర. ఓం నమః భగవతాయ రుద్ర. ఓం నమః భగవతాయ రుద్ర. ఓం నమః భగవతాయ రుద్ర. ఓం నమః. మన ఈ కార్యం సఫలమైంది. హర్ హర్ మహాదేవ్. హర హర్ మహాదేవ్. హర హర మహాదేవ్. ఈ ఇంటి వాడు ఇంకా ఎందుకు రాలేదు? ఇప్పుడు సమయం వచ్చింది నాగార్జున హంతకును చేరుకోవడానికి. ఇన్స్పెక్టర్ మిశ్రా, ఇతనే మిస్టర్ మనోహర్.
మిస్టర్ మనోహర్, మీ ప్రాణాలకు ముప్పు ఉందని మాకు ముఖ్యమైన సమాచారం అందింది. మీరు మాతో రావాలి. పదండి. ఈ మనోహర్ ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? వీడి పేరుతో జులూస్ తీయనా? ఇద్దరు మనోహర్ అసలు మనోహర్ ఎవరో, నకిలీ మనోహర్ ఎవరో కనిపెట్టాల్సిందే. ఇప్పుడు ఆ శుభ సమయం వచ్చింది. శ్రీరాముడు తన పవిత్ర హస్తాలతో రావణుణ్ణి మరి అన్ని చెడులను అంతం చేస్తాడు. మోహిని ఇక్కడికి ఎలా చేరుకుంది? తను ఇంట్లో ఉండాలి కదా. ఇది మొత్తం ప్లాన్ ని నాశనం చేస్తుంది. ఇతను మాయమైపోయాడు. నందిని గారి ఇక్కడే ఉన్నారే. ఆనంద్కి ఏదైనా చెప్పే ముందు నేనే స్వయంగా తెలుసుకోవాలి. ఈ ఇద్దరు మనోహర్ల కథ ఏంటో. ఇన్స్పెక్టర్ గారు, ఇంకా ఎంత దూరం నడిపిస్తారు? మీ కారు ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా? ఇన్స్పెక్టర్ గారు, ఓ ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడా? ఇన్స్పెక్టర్ గారు. మిస్టర్ మనోహర్, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? మనోహర్, నీ ముందు రెండే దారులున్నాయి. నిజం చెప్పి ప్రాణాలతో బయటపడు, లేదా ఒక బుల్లెట్ ని నీ సొంతం చేసుకో. నన్ను వదిలే. నీకు నాతో ఉన్న శత్రుత్వం ఏంటి? నువ్వు కాపలాలో ఉన్నప్పుడు చంపేసిన వాడికి కూడా శత్రుత్వం ఏమీ లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ ఇచ్చాధారి నాకు గురించి. మని మీద ఆశతో మీరు ఎవరినైతే కాల్చి చంపారో ఈ పోలీస్ అతనికి ఇవన్నీ ఎలా తెలిసాయి? నీతో పాటు ఇంకా ఎవరెవరున్నారు? ఆ నాగమణిని ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పు, మాట్లాడు. నాకేమీ అర్థం కావటం లేదు. మీరేం మాట్లాడుతున్నారు? నాగమణి, ఇచ్చాధారి నాగు, ఇవన్నీ సినిమాల్లోనే ఉంటాయి. నీ సినిమాకి ముగింపు పలికే సమయం వచ్చింది మనోహర్. నిజం చెప్పు, లేకపోతే రావణుడితో పాటు నిన్ను కూడా దహనం చేస్తాను. శ్రీరామచంద్రుడు రావణ దహనానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ ఘట్టం వచ్చేసింది. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి. మనోహర్ ఎక్కడా? బహుశా వాష్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట నమ్ము. నువ్వు చెబుతున్న దేని గురించి నాకు తెలియదు. నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నాను మనోహర్.
మరి కొన్ని క్షణాల్లోనే మనం చెడుపై మంచి విజయాన్ని, అబద్ధంపై నిజం గెలవడాన్ని చూస్తాం. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. సీతాపతి రామచంద్రుడికి జై. సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి. సచ్ సచ్ పతా, లేకపోతే ఈ రోజు రావణుడితో పాటు నిన్ను కూడా తగలేస్తాను. వీడి పని పట్టండి. బహుశా వీడదే ఇచ్చాధారి పాము అనిపిస్తోంది. ఆ రోజు నేను పట్టుకున్నవాడే ఈరోజు ఫేస్ మార్చుకుని వచ్చాడు. నేను ఇతన్ని వదిలిపెట్టను. అవును తేలు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మరి ఇదేంటి స్విచ్? హీరా, ఈ మోహిని శివానిపై దాడి చేసింది. మనం శివాన్ని కాపాడుకోవాలి. సియావర రామచంద్రకి, సియావర రామచంద్రకి. ప్రియా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. త్వరగా పదండి, త్వరగా పదండి. ఓం భగవతే రుద్రాయ నమః, ఓం భగవతే రుద్రాయ నమః. పాములు వెళ్ళిపోయాయి. ఆ దేవుడికి కోటి వందనాలు. పాములన్నీ వెళ్ళిపోయాయి. హర హర మహాదేవ. మహాదేవ్, నాకైతే అనిపిస్తోంది ఇదంతా మేనత్త గారి మంత్రం వల్లనే తగ్గిందని. లేదు పో, ఇది మేనత్త గారి వల్లనే జరిగింది. నేను చెప్పాను కదా, మేనత్త వచ్చిందంటే ఆపదొచ్చినట్టే. అసలు ఇదంతా ఏంటి? అయినా అత్తయ్య గారు, అక్క పుట్టినప్పుడు మీరేం తిన్నారండి? ఆమెని ఇప్పుడే ఈ ఇంటి నుండి శాశ్వతంగా పంపించేయండి. ఏదో విష పదార్థం తినుంటారు. పొరపాటున కావచ్చు. అక్కయ్య అంటున్నది అక్షరాల నిజం. మీ పంచాయతీ అయిపోతే ఇక వెళ్దామా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అరే బాబు, ఇంత జరిగిన తర్వాత కూడా నీకు బయటికి వెళ్ళాలనుందా? లేదు, ఎవరో ఎక్కడికి వెళ్ళను లేదు అంటే. అదే చెప్తుంది నిజం. రోహిత్ ఎవరు ఎక్కడికి వెళ్ళరు. But mom- నో. భోలా, బిమ్లా, త్వరగా వెళ్ళి ఇంటి తలుపులు కిటికీలన్నీ మూసేయండి. వెళ్ళు. అలాగే.
నేను ఇతన్ని చంపను, బదులుగా ప్రాణాలతో ఉంచి నిజం కక్కిస్తాను. ఎందుకంటే తెలియని శత్రువు అందరికంటే ప్రమాదకరమైన వాడు. వీడి పేరుతో ఊరేగింపు తీయనా? వెళ్ళు, పారిపో, కాస్త చల్లగాలి పీల్చుకో. ఎందుకంటే ఒక్కసారి నా చేతికి చిక్కావంటే ఇక అంతా చీకటే, ఊపిరాడని నరకాన్నే చూస్తావు.